వెనకాల ఉన్నాయి. మరి వెళ్ళిపోవాలంటారట కదా? వెళ్ళిపోవాలంటే ఎట్లా సార్, మేము ఎప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం కదా. ఎన్నేళ్ళ మీరు ఇక్కడికి వచ్చి? మేము మా అత్తమామలు ఇక్కడనే ఉన్నారు సార్. అప్పటి నుంచి ఇక్కడనే బతుకుతున్నాం. ఏ ఊరు మీది? ఏ ఊరు? ఉన్నారు. ఏ ఊరు? మా అమ్మలది శంకరపల్లి, మా అత్తగారు వాళ్ళది ఇది. ఓకే. ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ భూములలో కట్టుకున్నారు ఇల్లు అని అంటున్నారటగా. ఉన్న కాడికైనా పట్టాలు ఇస్తే చాలు సార్ మాకు. మళ్ళీ మేము ఎక్కడ పోయి బతకాలి? ఓకే. గవర్నమెంట్ అని మాకేం తెలుసు సార్. గవర్నమెంట్ స్థలం అంటారు సార్. మేము గవర్నమెంట్ స్థలంలో ఉండకుండా మేము ఏడ బతకాలి సార్? వాళ్ళైనా అర్థం చేసుకోవాలి కదా. మా పేదోళ్ళ మేము ఏడు ఉండాలి? పేదోళ్ళకి మాట్లాడకుండా అవకాశాలు ఇస్తలేరు. కరెంట్ ఎప్పుడు ఆపేసారు? కరెంట్ నిన్న గులగొట్టిరు, నిన్న ఆపేసిరు. నైట్ అంతా దోమల్లో పడుకున్నాం. ఇగో చూడండి, ఇగో దోమలు మొత్తం గడిచినాయి. ఇగో ఎర్రగా అయినాయి. ఇగో ఇప్పుడు కరెంట్ లేదా? కరెంటే లేదు మాకు. కరెంట్ లేదు, తిండి లేదు, భోజనం లేదు. ఇప్పుడు వరకు ఇగో మేము ఆకలితో మేము శ్రీశైలం గౌడ్ దగ్గర పోయినాం. శ్రీశైలం గౌడ్ దగ్గర పోతే మాట్లాడిండు, ఏదో ఒకటి నేను మాట్లాడతా, మీకు ఏదో ఒకటి చేస్తా అన్నాడు. మరి ఇప్పటి వరకు ఏ రాజకీయం రాలేరు, ఇంకా ఏ ఎమ్మెల్యేలు కూడా రాలేరు. ఇడికి ఎమ్మెల్యే ఎవరు? మా ఇక్కడ ఎమ్మెల్యే 2 ఉన్నారు. వివేకానంద ఉన్నారు, ఇంకా శ్రీశైలం గౌడ్ ఉన్నారు. శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యే కాదు, వివేకానంద గౌడ్. వివేకానందనే. మరి రాలేడు ఇప్పటి వరకు. ఎవరు వస్తారు ఇడికి? రాత్రి నుంచి కరెంటే లేదు. కరెంటే లేదు. నిన్న తీసిరు పొద్దుగాల, నిన్న 5 గంటలకు తీసిరు. నిన్న 5 గంటలకు తీసిరు. కరెంట్ మొత్తం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు బయట పడేసి, సామాన్లు బయట పడేసి, మొత్తం ఏం కూడా చూస్తలేరు. మనసులను బయట గుంతకొచ్చి పడేసుకుంటా కుల కొడుతున్నారు. మీరు అందరు వచ్చి గవర్నమెంట్ భూములలో వచ్చి వీళ్ళంతా అంటారు, గవర్నమెంట్ భూములలో ఉన్నారు వీళ్ళంతా, వీళ్ళందరినీ తీసేయాలంటాడు. ఎట్లా మరి మా పరిస్థితి? ఎట్లా మరి? ఎట్లా సార్ మా పరిస్థితి? ఎట్లా మరి ఎట్లా? ఎన్నేళ్ళ కింద వచ్చినాం అమ్మడికి? మేము 10 ఏళ్ళు అవుతాం మేము వచ్చి ఇక్కడ. మేము గుడిసెలు వేసుకొని పాములు తేలాలి ఏగిని ఉన్నాం. ఇప్పుడు కొంత భూమినేమో వీళ్ళు లీడర్లు వీళ్ళు కొంతమందికి అమ్మినట్టున్నారు, అంటే దొంగలంతా కలిసి. సరే, మీరు కూడా కష్టపడి కొనుక్కున్న భూమి ఇది అనుకోండి, కాకపోతే పోయింది మాత్రం వేరే వాళ్ళ లీడర్లకు పోయినాయి పైసలు. ఇప్పుడు మీరు అట్లా కొనుక్కున్నారా, లేకపోతే మీరు ఫస్ట్ వచ్చి గుడిసె? సార్ మేము బాధపడ్డాము, తిరిగినాము. ఈ 10 ఏళ్ళ కోలే ఏమి లేకుండా ఈడ మా ఎల్లమ్మ తల్లి చిన్నగా ఉండే, గుడి కూడా లేకుండే, గుడి కాక ముందు తిరిగినాము. తిరిగి బాధపడి మాకు ఇంత గుడిసెలు వేసుకున్నాము. మాకు ఆడికి ఈ శ్రీశైలం గౌడు కూడా వీడికి అయితే మీకు చేస్తామన్నాడు. మీరు ఎవరు డబ్బులు ఇవ్వడం అట్లా వేయలే, మీరు వచ్చి డబ్బులు ఎవరికి వేయలేము. మేము గుడిసెలు వేసుకున్నాం, బాధపడ్డాము. కట్టుకుంటే మాకు డబ్బులు అయినాయి. బాత్రూమ్లు లేక మేము రూమ్లు చిన్న చిన్న రూమ్లు వేసుకొని ఉన్నాం. ఆ కట్టుకుంటే డబ్బులు అయినాయి మాకు. మరి ఎట్లా సార్? మేము కూడా దుడ్లు ఇచ్చినామా? పుణ్యానికి అయితే ఎవరు కూర్చునే పెడతలే. మరి అయింది పోయింది, మరి ఎట్లా మా పరిస్థితి? రాత్రి నుంచి దోమలు గరుస్తుండదు. ఇక్కడ ఉండకుంటాం కదా, వెళ్ళిపోతుంటే ఇప్పుడు నాకు వచ్చినాక ఇప్పుడు ఎంబడి పడితే మేము ఎక్కడ పోవాలి? మేము పిల్లలు తీసుకొని మేము ఏం చేయాలి? మాకు ఎవ్వి వద్దు, ఇంద్రమ్మ ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్లు వద్దు. మా జగలు మాకు కావాలి, మా జగలు మాకు కావాలి. మేము 10 ఏళ్ళ పడ్డ మాకు కావాలి. కాదు, ఇప్పుడు ఈ నుంచి మిమ్మల్ని ఈ నుంచి పంపిస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటే ఓకేనా? ఇందిరమ్మ ఇల్లు వద్దు, మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, మా బస్తీ మాకు కావాలి. ఒక్కొక్కరు మాట్లాడు. మాకు ఇందిరమ్మ ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్లు వద్దు, మా బస్తీ మాకే చాలు, మా బస్తీ మాకే చాలు. మేము ఇప్పటి నుండి కాదు కష్టపడుతున్నాము, చాలా రోజుల నుండి మా అత్తగారులు కూడా కష్టపడినారు, మేము కూడా కష్టపడినాం. కాబట్టి మా బస్తీ మాకు కావాలి. మాకు ఏ డబుల్ బెడ్రూమ్లు వద్దు, మాకు ఏ ఇందిరమ్మ ఇల్లు వద్దు. మాకు మా బస్తీ మా ఇండ్లు మాకుంటే చాలు. ఎవరో చేసిన దానికి మాకు శిక్షలు పెడుతున్నారు సార్. నిన్న అసలు పొద్దుగాల 5 గంటల నుండి ఇదే గోల మాకు. అన్నంకి ఇప్పుడు వరకు మేము ఛాయలు కూడా తాగలే. మా పిల్లలకు దోమల్ల, వాళ్ళ పిల్లలకు కూడా కనీసం వంట చేసి పెట్టాలంటే కూడా మా అలాంటి పరిస్థితుల్లో కూడా లేము. మేము అలాంటి పరిస్థితులు మేము వచ్చి అందరం అన్ని ఒకటేసారి వచ్చినాం సార్. మేము మా అత్తమామలు అందరు ఇక్కడే అందరూ ఒక్కసారి వచ్చినాం మేము. కాబట్టి మేము అంటున్నాం సార్, మాకు నిన్న చాలా పరిస్థితి బాగాలేకుండా చేసిండ్రు. లేడీస్లు, పోలీసులు, లేడీస్లు కూడా లేడీస్లకు గుంజి బయట వేస్తున్నారు, కొడుతున్నారు, చాలా ఇబ్బంది పెట్టిండ్రు మాకు. ఇవన్నీ నిన్ననే సార్, అన్నీ నిన్ననే అన్నీ జరిగినాయి. గల్లీలు తిరిగి కులగొట్టి పోయిండ్రు. ఇంకా మాకేమో నోటీసులు ఇచ్చిన ఏది ఇవ్వలేరు మాకు. నోటీసులు రాలేదు, ఏం రాలేదు సార్ మాకు. అన్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి లాగి గుంజి కొట్టి ఇంకా కూలగొట్టి పోయిండ్రు. పిల్లలతో మరి ఇప్పుడు మనల్ని తీసే ప్రయత్నం చేస్తే ఏం చేద్దాం? మీరే సపోర్ట్ చేస్తాం. ఎట్లా? మీరే సపోర్ట్ చేయాలి. ఈ బస్తీ మాత్రం మా బస్తీ మాకు కావాలి సార్, మా ఇండ్లు మాకు కావాలి. ఏ ఇంద్రమ్మ ఇల్లు వద్దు మాకు, ఇంద్రమ్మ ఇల్లు వద్దు. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. వీళ్ళంతా గుడిసెలు వేసుకున్న పేదలు వీళ్ళంతా. మీది ఇక్కడేనా? ఎక్కడ? అక్కడ ముంగట నాది. నేను జీవోలా
59 జీవోలో 58 జీవో 58లోనేమో పట్టాలకు చేసుకుర్రు. 59 జీవోలనేమో రిజిస్ట్రేషన్కి అమౌంట్ కూడా కట్టినాయి. 1,16,000 వన్ టైం సెటిల్మెంట్ కట్టినాయి. డబ్బులు కట్టినావా? డబ్బులు కట్టినా 59 జీవో కింద రిజిస్ట్రేషన్ పెట్టినా 120 గజాలు రిజిస్ట్రేషన్ పెడితే దానికి 1,16,000 కట్టిపించుకురు. కట్టించుకున్న తర్వాత ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలే, ఏం చేయలే. ఇప్పుడు అవి గుల కొడుతారు. మీలాగా ఎంతమంది కట్టిరు ఇక్కడ? చాలా మంది కట్టారు, చాలా మంది కట్టారు. సో ఎంత ఘోరం చూడండి. జీవో 58 ఏమో 120 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ అన్నట్టు. సో 59 కింద కూడా కొంత డబ్బులు కట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ప్రభుత్వం ఆనాడు ఈ 2 జీవోల ద్వారా కల్పించింది. అంటే గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయని చెప్పి వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. కట్టురి తర్వాత అవుతుందో కాదో తర్వాత సంగతి. ఫస్ట్ అయితే కట్టురి, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి, వాటిని ఇంకో దానికి వాడుకోవచ్చు. అంటే మీ అవసరం కోసము ఆనాడు తెలియదా మరి మీరు వీళ్ళు గవర్నమెంట్ భూముల్లోకి వచ్చారు ఎందుకు తీసుకోవాలని? కరెంట్ ఇచ్చిరి, ఆధార్ కార్డు ఇచ్చిరు, అన్ని చెప్పారు. ఇమీడియట్గా కట్టాలని చెప్పారు. కట్టకపోతే మళ్ళీ కులగొట్టేస్తామని చెప్తే ఇమీడియట్గా కట్టాలంటే వన్ టైం సెటిల్మెంట్ అయితే తక్కువ అవుతుంది అంటే వన్ టైం సెటిల్మెంట్గా 1,16,000 చిల్లర కట్టిన. అసలు చూపించింది 1,60,000 చూపించారు. వన్ టైం సెటిల్మెంట్ కింద కడితే తగ్గుద్ది అంటే 1,16,000 అప్పు తీసుకొచ్చి కట్టిన. ఇంకెవరు కట్టిరు జీవో 58, 59 కింద కట్టిన వాళ్ళు? నమస్తే, మీది ఎక్కడ? అప్లై చేసినాము. స్లిప్ వచ్చింది, ఆల్రెడీగా స్లిప్ ఉంది. డబ్బు అయితే మాత్రం ఏం తీసుకోలేరు వాళ్ళు. స్లిప్ అయితే ఉంది. అప్లై చేస్తే స్లిప్ ఉంది ఆల్రెడీ. ఆన్లైన్ చూపిస్తుంది మాకు, ఆన్లైన్లో ఆల్రెడీగా చూపిస్తుంది. ఎన్ని గజాలు మీది? మాది 60 గజాలు సార్. 60 గజాలు మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు? కొనడం అంటే ఇది ఇట్లే ఇక ఉన్నాం, అందరం వచ్చి కలిసి ఉన్నాం. ఇక అంతే, కొనడం ఏం లేదు. దానికి లీడర్ ఏమంటారు అంటే వీళ్ళందరూ పొలిటికల్ లీడర్లకు సంబంధించిన మనుషులే. వీళ్ళంతా డబ్బులు వాళ్ళు పోగేసుకొని వీళ్ళకి అమ్మేసి అవతల పడ్డరు. ఇప్పుడు అమ్మినోడు బాగానే ఉన్నాడు, గవర్నమెంట్ బాగానే ఉన్నది, ఎటొచ్చి మీకే కదా వచ్చింది. మాకే వచ్చింది బాధ, ఏం లేదు. మాకే బీద వల్ల మేము రోడెక్కినాం. ఇప్పుడు మా పిల్లల చదువుల కోసం అంటే అద్దెకి ఏడ కట్టుకోవాలి. 5-6 వేలు 7 వేలు ఒక్కొక్క సింగిల్ రూమ్కి 7 వేలు రెంటు. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది పరిగి కులక్షర్ల. ఏ ఊరమ్మా? మాది నర్సాపూర్ సార్. మద్దూరు, మెదక్ నర్సాపూర్ మద్దూరు. మీది ఎన్ని గజాలు? నాది 120 గజాలు సార్. నాకు 4 పిల్లలు, నా భర్త ఈయనే చనిపోయిండు. ఏదో దిక్కులేక రోడ్డు మీద ఏడ్చుకుంటూ కూర్చుంటే కేసీఆర్ చూసి గడ వేసుకోమ్మా గుడిసె అంటే గుడిసె వేసుకున్నా బిడ్డ. గుడిసె వేసుకుని ఆవల కట్టేసుకున్నా. చిన్న చిన్న గవర్నమెంట్ భూమి అంటారటగా. ఇక ఏం చేయాలి, ఎట్లా చేసినా మీద కరెంట్ లేదటగా మొత్తం. కరెంట్ లేదు, కరెంట్ తీసేసారు. దోమలాల్ని వండుకున్నాం బిడ్డ రాత్రి. మీదే ఊరు? మాట్లాడినా నీదే ఊరమ్మా? మాది ఇదే ఊరు సారు. ఇదే ఊరు సారు. ఏం గరీబ్ వాళ్ళు అందరు తీసుకొని బతుకుతానికి వచ్చినాము. మొత్తం ఇట్లా చేస్తే ఎట్లా సార్ మీరు చెప్పు? లేనాళ్ళు ఉంటారు, ఉన్నాళ్ళు ఉంటారు. మేము బండ కొట్టినాము, రాయి కొట్టాము. మేము వడ్రళ్ళము, రాయి కూడా కొడతాం మేము, గణేట్ రాయి కొడతాం మేము. గట్టిగా మాట్లాడుతున్నా, నేను కూడా చెప్తున్నా. అందరు పని చేసేవాళ్ళమే, అందరు వడ్రళ్ళమే, పని చేసేవాళ్ళమే మేము. ఏంది నోట్ల మన పోసుకున్నాడు, ఏంది అంత ఇట్లా నేనందరు రెడీ వచ్చి ఇట్లా వేసుకోక ఏంది ఆయన మంచిగా చేసిండు. ఇంకా మరి ఎట్లా ఇప్పుడు ఇది మీరు గవర్నమెంట్ భూములు ఉన్నారటగా? మీరు గవర్నమెంట్ భూమి ఎందుకు వస్తుంది సార్? ఇది పట్టభూమి, ఇది గవర్నమెంట్ భూమి ఎందుకు అవుతుంది? కాదు, రేపు ఆడ కూడా కూలగొట్టినట్టు మీ ఇళ్ళ మీద కూడా వస్తే ఎట్లా? మా ఇళ్ళ మీదకి ఎందుకు వస్తుంది సారు? అందరికి ఒక్కసారిగా చూడాలి, అందరు మాట్లాడాలి సారు, అందరు న్యాయం చేయాలి. ఇది పద్ధతి కాదు. ఇది అందరు ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు లేరు. అందరు బతుకొచ్చిన వాళ్ళు ఎవరు? పొట్ట పట్టుకుంటారు, ఒక కొంగు పట్టుకొని వస్తారు, బతుకుతారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, లేనోళ్ళు చిన్న పిల్లలు ఉంటారు, బతుకుతారు. లీడర్ల భూములు కూడా ఉన్నాయి. మరి వాళ్ళ జోలికి పోతలేరుగా? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి, నాకు తెలియదు సార్. మళ్ళీ వాళ్ళ జోలికి పోతలేరు, మీ జోలికే వస్తున్నారు. మా జోలికే వస్తారు అంటే మా వాళ్ళు చక్కగా లేక దాంట్లో అక్కడ చెప్తారు, దాంట్లో ఇక్కడ చెప్తారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెప్తారు కదా. మరి ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాల నుంచి స్థిరపడింది సిటీ. ఈ బస్ అనేది 10 సంవత్సరాల నుంచి స్థిరపడింది. మరి అప్పటి నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేస్తుందన్న? ప్రతి ఇల్లు ఇక్కడ కడుతున్నప్పుడు, ప్రతి గల్లీకి కడుతున్నప్పుడు స్టేట్ ఫైనాన్స్ ఎక్కడ పోయింది? అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి తెలియదా? ఏం సంబంధం లేదు. ఆ బిల్డింగ్ పేదోళ్ళతో ఏం సంబంధం? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూలీ చేసుకునేటోళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బండలు కొట్టుకునేటోళ్ళు. ఇప్పుడు కోరి ఇది చెరువు కాదు, ఇది నాలా ఏం కాదు, జస్ట్ కోరి. ఇది కోరి అంటే బండలు కొట్టుకొని పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. దీంట్లో ఏదో మట్టి పూడ్చుకొని అందరు బీదులు కట్టుకొని ఉన్నారు అంతే.
ఏం ఇప్పుడు ఫినాన్స్ వాళ్ళకి పేదవాళ్ళ ఇల్లు మాత్రమే కనిపించినాయి. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినారు, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినారు, వాళ్ళకి కనిపించట్లేదా? అది కూడా మాకు నోటీస్ ఇవ్వలేదు. ఇది గవర్నమెంట్ భూమి అన్నట్టు నోటీస్ ఇవ్వలేదు. తెల్లవారుజాములో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోవాలి సార్? ఎక్కడ పోవాలి? వానికేమో వాడు అయ్యా నివాసంలో మంచిగా 2 BHK 3 BHKలో ఉంటున్నాడు. ఇక్కడ పేదోళ్ళు ఎక్కడ ఉంటారు? వర్షం పడదు రాత్రి, రోడ్ల మీద పడుకుంటారా? పురుగు పూసి ఉంటుంది, పాములు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కరెంట్ లేదు, ఏం లేదు, ఎక్కడ వచ్చి పడుకుంటావు? వానికి కొంచెం సెన్స్ ఉండాలి కదా రేవంత్ రెడ్డికి. స్టేట్ ఫైనాన్స్ బోర్డు అంటుండే, ఓకే మాకు తెలియదు కదా, ఎవడు అమ్మిండో ఎవడు కొన్నాడో మాకు తెలియదు కదా, పోనీ ఉన్న కాడికి వదిలేసి మిగతా దాన్ని కంచేసుకోమాను. ఇన్ని రోజులు నిద్రపోతున్నాడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందని వాడికి తెలుసు. హైదరాబాద్ వచ్చినాక ఎంబటి ఇంత పొద్దుగాలే చేయమని చెప్పింది హైకోర్టు. ఇప్పటికే కదా హైకోర్టు చెప్పింది, ఏదైనా ఉంటే నోటీస్ ఇచ్చే చేయమని చెప్పింది. ఏం లేకుండా చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు ఉన్న వాళ్ళ పేదవాళ్ళ మీద పడాలా? పండుగ లేదు, పబ్బం లేదు, ఏం లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్న రోడ్ మీద పడ్డారు, వాళ్ళ పరిస్థితి ఏంది? కొంచెమన్నా మానవత్వంతో ఆలోచించాలి కదా. మనిషే కదా ఆడు కూడా, వాళ్ళు కూడా మనుషులే కదా. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కబ్జాలు చేసిన వాటి జోలికి పోతలేరుగా. కబ్జాలు చేసిన అదే వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కోట్లు ముట్ట చెప్పుకున్నాడు, కానీ ఇక్కడ మేము ఇవ్వలేం కదా. గాంధీ మేము ఏం చెప్తాం సార్? ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద ల్యాండ్లు వేసినారు, వాళ్ళ ఒక్కొక్కడు 3-4 ఎకరాలు వేసి కబ్జా చేసి వాడు బార్డర్ వేసుకున్నాడు, వాడిని ముట్టుకోవట్లేదు. 60 గజాలు 40 గజాలు ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తే ఏం చేస్తాం సార్ మేము? అంటే మేము లేని వాళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు. మీకు వాళ్ళు కోట్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని మీరు ఏమనట్లేదు, మేము ఏమి ఇవ్వట్లేదు కదా. బయట ఏమంటారు అంటే వీళ్ళకి అమ్మిన వాళ్ళు కూడా అంత లీడర్లకు సంబంధించిన వాళ్ళే. ఇక్కడ ఎవరు తెలుస్తారు సార్? ఎక్కడెక్కడ నుంచో ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చి మేము ఇక్కడ సెటిల్ అయినాం. ఇక్కడ లీడర్ ఎవరు అనేది మాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు మాది ఒకళ్ళు నర్సాపూర్ ఉన్నారు, ఒకళ్ళు అక్కడ నుంచి, ఒకళ్ళు వరంగల్ అక్కడ నుంచి వచ్చి ఉంటున్నారు. హైదరాబాద్ వచ్చిందే బతకడానికి. ఇక్కడనే మాకు ఇల్లు లేకపోతే అక్కడ లేదని ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. ఇక్కడ కూడా లేకపోతే మేము ఎక్కడ పోయి బతకాలి సార్? హైదరాబాద్ వచ్చినాక మరీ దారుణంగా అయింది. ఏదో కాంగ్రెస్ వస్తే మార్పు కోసం చేస్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది, పేదవాళ్ళకి మంచి చేస్తుంది అనుకుంటే పేదవాళ్ళని మొత్తం నాశనం చేస్తున్నాడు. ఇడు ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి పెడుతున్నాడు, లేని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఏం చేయమంటారు సార్ మమ్మల్ని? మీరైనా ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే సార్, ఉన్నవాడికి ఏమో మంచిగా చూపిస్తున్నారు, లేని వాడిని ఏమో హైలైట్ చేయట్లేదు. వాడు ఏది చేసిన వాడిని కప్పిపుచ్చుతున్నారు, లేని వాళ్ళని ఏమో తీసుకొచ్చి వీళ్ళు చేసారు కబ్జాలు. అంటే మేము చేయడానికి మాకు అంత ఉంటుందా సార్ స్తోమత? అంత ఉంటే మేము కబ్జా దాంట్లో ఎందుకు ఉంటాం? మంచి ఒక రిజిస్ట్రేషన్ ఫ్లాట్ తీసుకొని ఉంటాం. ఇది కబ్జా మాకు ఎట్లా తెలుస్తుంది సార్? అట్లా కొనలేకనే కదా 70,000 80,000 గజం కొనుక్కోలేకనే కదా ఇందులో వచ్చి ఉంటున్నాం మేము. వాడికి కొంచెమైనా మానవత్వం ఉండాలి. గవర్నమెంట్ కొంచెం మానవత హృదయంతో ఆలోచించమను, ఉన్నవరకైనా మాకు కొంచెం ఏదో దారి చూపించమను. ఇంతవరకు మేము చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు 4 రోజులు 2 రోజులు అవుతుంది, ఏం లేదు, మాకు ఏం లేదు, కరెంట్ లేదు, వాటర్ లేవు, ఏం లేవు, ఎట్లుంటాం? అది కొంచెం ఆఫ్ చేసిరా మొత్తం అంతా? ఎక్కడ క్లోజ్ చేసిరు? ఇది ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ ఇంటింటికి మొత్తం 58 జియో అని ఫోటోలు తీసుకొని పోయారు, అన్ని ఫోటో తీసుకుపోయారు. మీకు 6 months లోపల వస్తుంది అన్నారు. అందరు కట్టినారు. మేమేమో అందరం అప్లై చేసిన వాళ్ళం, చాలా మంది అది బస్తు మొత్తం అప్లై చేసిన వాళ్ళం. ఇప్పటి వరకు లేదు, మీది ఏం రాదు, మీది ఇక్కడ అంటున్నాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళ జోలికి మేము పోతలేము అంటుండు కదా. అంటున్నారు మళ్ళీ నోటీస్. మేము మీరు కూడా గ్యారంటీ లేదు, మీకు నోటీస్ ఇస్తారో ఏది ఇస్తారో మీది గ్యారంటీ లేదు, మీరే పెట్టండి వాళ్ళ హైదరాబాదే చెప్తున్నారు. అందుకోసమే మేము ఏదన్నా ఒకటి చేయండి రేవంత్ రెడ్డి అని మేము కోరుకుంటున్నాం. అట్లా మేము సో కనీసం ఒక స్టేట్మెంట్ అయిన ఇవ్వండి, ఇప్పుడు ఉన్న వాళ్ళ జోలికి మేము రాము అని గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ కాంగ్రెస్ కుప్పగొలుతందుకు ఒక రంగనాథ్ ఒకటి చాలనుకుంటా. కాంగ్రెస్ ఖతం అవ్వడానికి, రేవంత్ రెడ్డి పదవి ఊడిపోవడానికి ఒక రంగనాథ్ సరిపోతట్టున్నాడు ఇక. సో అంత దారుణంగా ఉన్నది సిచ్యువేషను. సో ఇప్పటి వరకు ఎవరైతే వీళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకున్నారో మీరు అవసరమైతే చూడండి, ఒకవేళ ఇందులో ఎమ్మెల్యే బినామీలు, ఎమ్మెల్యేనే కట్టించి లేకపోతే ఎమ్మెల్యే దాని కిందనే బినామీగా ఉన్నోళ్ళు ఎవరితో ఉంటే వాళ్ళది లేపేయండి. ఎవరైతే పేద ప్రజలు బతకడానికి వచ్చి ఇక్కడ 60 గజాలు 100 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ జోలికి రాకండి, వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, వాళ్ళని గొప్పగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఏమన్నా మంచి జరుగుతుంది. ఇక మిగిలిన ఏదైతే గవర్నమెంట్ ల్యాండో దానికి ఫెన్సింగ్ వేసేయండి, ఆ పని చేయండి. ఇప్పుడు పోయిన భూమి ఇంట్లాగా సామాన్ తీసుకుంటా అగో కాలు అక్కడ పగిలింది, ఇక్కడ పగిలింది, ఇక్కడ తగిలింది, పడేస్తారు. సో ముందుకెళ్దాం, మరింత మందితో మాట్లాడదాం. చాలామంది పాపం ప్రజలందరూ వీళ్ళందరూ ఇళ్ళ వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి చూస్తున్నారు. ఏమైనా స్టేట్మెంట్ వస్తుందా గవర్నమెంట్ నుంచి, ఎవడొచ్చి నోటీస్ ఇస్తాడో, ఎవడొచ్చి గులగొడుతాడో భయపడుతున్నారు. అంత పనులు మానేసుకొని పాపం వాళ్ళు ఇట్లా రోడ్ల మీదనే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు.